యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది నమస్కారం స్టార్ మహిళ 1400+. స్టార్ మహిళ అంటే ఏంటండి? ఆడవాళ్ళకి బోలెడంత ఇష్టమైనటువంటి కార్యక్రమం. ఆడవాళ్లతో పాటు మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా చూసేటువంటి కార్యక్రమమే స్టార్ మహిళ. అది మ్యాటర్. మరి ఎవరు వచ్చారు ఇవాళ? నర్తిని. నేను ఈ పేరు ఎప్పుడూ వినలేదు. నర్తిని చాలా కొత్తగా ఉంది. నర్తిస్తుందేమో అమ్మాయి. నర్తిస్తావా? నర్తిస్తాను. సో చెప్పు నర్తిని, నీ గురించి. చెప్పే ముందు ఒక చిన్న క్వశ్చన్ సుమా. ఫస్టే నాకు క్వశ్చనా? ఓకే, అడుగు. సెల్ ఫోన్ ఛార్జర్ రెండు కలిపి పాడుకునే యుగల గీతం ఏమిటది? సెల్ ఫోను ఛార్జర్ రెండు కలిసి పాడుకునే యుగల గీతం. పాడుకునే యుగళ గీతం ఏంటి? ఉండు ఒక్క నిమిషం, నాకు ఒక్క 2 minutes టైం ఇవ్వు. అక్కడ కూడా రకరకాల యుగళ గీతాలు ఉన్నాయి. ఇక్కడ కూడా పనిచేయట్లేదు. అంటే నువ్వు నువ్వు నువ్వే నువ్వు అనే పాట పాడుకో. ఓకే, కొంచెం దగ్గరకు వచ్చారు. నువ్వంటే నాకు ఇష్టమని అన్నది నా ప్రతి శ్వాస. అంటే చార్జర్ పెట్టకపోతే దీనికి శ్వాస లేదుగా, అందుకని సెల్ ఫోన్ చార్జర్ తో పాడుతుంది. డార్లింగే ఓ సినా డార్లింగే డార్లింగే ఏటి ఫీలింగే కాదా? అయితే నాకు తెలియదు, నువ్వే చెప్పి. నీవు లేక నేను లేను. ఎక్కడో విన్నట్టుగా ఉంది కానీ ట్యూన్ ఏదోలాగా ఉంది. ఎక్కడిది పాట? నువ్వే రాసావా? అయితే నాకెలా తెలుస్తుంది? ఎవరికి వాళ్ళు పాటలు రాసేసుకోవడం, నన్ను క్వశ్చన్ అడగడం. నేను ఎలా చెప్తానమ్మా? నేను చెప్పినవే కరెక్ట్, అవే తీసుకో. సరే సుమ. సరే, నీ గురించి చెప్పలేదు. నా పేరు నర్తిని, ఖమ్మం నుంచి వచ్చాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ టీకేఆర్ కాలేజ్లో చదువుతున్నా. ఓకే. హాయ్ సుమా, నా పేరు శ్వేత. నేను చార్మినార్ నుంచి వచ్చాను. సిఏ ఐపీసీసీ చదువుతున్నాను. వెరీ గుడ్. సలాం వాలేకుం సుమా. వాలేకుం సలాం. కేజే మంచిగున్నా. నేను మంచిగున్నా. ఏడు నుంచి వచ్చినావు? నేనా? నాది నీకు తెలిసి ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీకి వచ్చిన. అరే, నేను కొన్ని జమానాల నుంచి వింటున్నా. అది ఓల్డ్ సిటీ. నేను అది ఎప్పటికీ న్యూ సిటీ అవ్వదు. నువ్వు వస్తలేవు కదా, అందుకే ఓల్డ్ సిటీ లాగానే ఉంది. నువ్వు వస్తే న్యూ సిటీ అవుతుంది. వాళ్ళు న్యూ అవుతున్నారు, వాళ్ళు ముసలోళ్ళు అవుతున్నారు. గది మాత్రం ఓల్డ్. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ న్యూ అవుతున్నారు, సిటీగా అవుతున్నారు. నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి వస్తే అది కూడా సిటీ అయిపోతుంది. అరే మస్తు చెప్పినావులే. కానీ ఏం చేస్తుంటావు? నేనా బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. అవునా? వెరీ గుడ్. నేను శ్రీలేఖ, ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. గురునానక్లో బీటెక్ చేస్తున్నాను. ఓకే. హాయ్ సుమా. హాయ్. నేను శిరీష, శ్రీదత్త ఇన్స్టిట్యూషన్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఓకే. ఇంతకుముందు అందరూ డిగ్రీ చదువుతున్నా అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరిని అడిగినా బీటెక్ చదువుతున్నా అంటున్నారు. అందులోనే సీట్లు ఎక్కువ ఉన్నాయి. అందులో సీట్లు ఎక్కువైపోయాయా? నా పేరు దీక్ష. నేను కూడా హోల్ సిటీ నుంచి వచ్చాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓ, సో అందరూ ఫ్రెండ్స్ అనమాట. ఓకే, ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. అదే పట్టుకొని చూద్దాం. జరా దీని పేరు క్యాండీ. ఈ క్యాండీని మీరు ఇప్పుడు తిప్పాలి. ఎవరి చేతిలో అది మ్యూజిక్ ఆగినప్పుడు ఆగుతుందో వాళ్లే ఫస్ట్ అవుట్ అవుతారు. ఫస్ట్ ఎవరి చేతిలో ఆగుతుందో వాళ్ళకి 10, తర్వాత 12, తర్వాత 14, 16, 18, 20. అది ఓకేనా? చూద్దాం ఎవరి దగ్గర క్యాండీ ఆగుతుందో. స్టార్ట్. ఫస్ట్ క్యాండీ నీ చేతిలోనే ఆగాలి అనుకుంది. నీకు 10 పాయింట్లు. ఇలా నీకు కాలేజ్లో ఎప్పుడైనా తక్కువ మార్కులు వస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావో చెప్పు. నాకు ఎప్పుడు రాలేదు, ఫీల్ అవ్వలేదు. అంటే మొత్తం మనమేనా టాపరు?
ఎప్పుడైనా పొర్రపాటున 1-2 మార్కులు తగ్గితే నువ్వు బాగా రాసినా కూడా అప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? తగ్గవు కదా ఫీల్ అవ్వడానికి. వెళ్ళి పంచుడు వెళ్ళు. నెక్స్ట్ క్యాండీ ఎక్కడ ఆగుతుంది? రెడీ 1 2 3. క్యాండీ ఆ క్యాండీ అంటే అంత ఇష్టం మరి, అందుకనే మరి మరి నీ దగ్గరే ఆగింది క్యాండీ. నీకు 12 పాయింట్లు. నేను ఒకటి అడుగుతా. అడుగు. క్యాండీని ఇలా ఇచ్చి చెప్పాలి మరి. నువ్వు అడుగు. అందరూ తినే పుణ్యక్షేత్రం ఏంటి? అందరూ తినే పుణ్యక్షేత్రం. అందరూ తిరిగేది కాదు, అందరూ తినేది. తినే పుణ్యక్షేత్రమా? యా. తిరుపతి కాదు, అన్నవరం కాదు, గిరిడి కాదు, చెప్పేస్తున్నా. పళని కాదు, పూరి 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 పూరి. ఓకే, పూరి. పూరి జగన్నాథ్ స్వామి క్షేత్రం పూరి. నాకు లేదు. ఏంటి పూరియా? పూరియా? ఏ నాకు లేదు. ఓ ఏ నీకు లేదా? సరే బి తీసుకో వెళ్ళు. ఓకే, నెక్స్ట్ అవుట్ అయ్యేది ఎవరు? క్యాండీ వెళ్ళమ్మా. ఎవరో ఒకళ్ళని అవుట్ చేసుకొని తీసుకొని రా. తీసుకో. పార్టిసిపెంట్ అవుట్. పాయింట్లు నేను ఒప్పుకోను. 14. నేను ఒప్పుకోను, నాకు 20 కావాలి. సరే వస్తాయిలే, నెక్స్ట్ రౌండ్ తర్వాత వస్తాయి. ఇప్పుడే కావాలి. ఈ రౌండ్ లో రాదు కానీ తర్వాత వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, వస్తాయి, మన ఇద్దరం ఇట్రా. ఫ్రెండ్స్ కదా. సరే ఇప్పుడు నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పి. జోక్ జోక్. జోకా? పోనీ ఒక పొడుపు కదా. చూడలేని కళ్ళు ఏంటి? చూడలేని కళ్ళు ఏమిటి? ఆ కొబ్బరికాయకు ఉండేవి కళ్ళే అంటారా? ఏమో నాకు తెలీదు. చూడలేని కళ్ళు. కళ్ళు కళ్ళు కాదు, చూడలేని కళ్ళు. కళ్ళజోడు. సుమా నీ కళ్ళు చూసుకుంటావా సుమా? ఏయ్ నువ్వు చెప్పకు. సుమా ఆలోచించు సుమా, కొంచెం సుమా. క్లూ ఇచ్చేసింది. సుమా క్లూ వచ్చింది సుమా. ఏం చెప్పావు? అయ్యో నేను ఆన్సర్ చెప్పేశాను. నేను తినలేదు. అయితే ఓకే, ఇప్పుడు నువ్వే చెప్పాలి. వద్దులే నువ్వే చెప్పే. నీ కళ్ళే సుమా. నీ కళ్ళు నువ్వు చూసుకుంటావా సుమా? అద్దంలో చూసుకుంటానుగా. అద్దం లేనప్పుడు. అది మీరు చెప్పలేదుగా. నువ్వు తెలుసుకోవాలి అంతే. అంత రాంగ్ క్వశ్చన్స్. ఈ బీటెక్ అమ్మాయిలకు అస్సలు ఏదో నాన్ సెన్స్ చదువుకుంటారు కానీ కామన్ సెన్స్ లేకుండా పోతుంది అసలు. నా కళ్ళతో నేను అద్దంలో చూసుకుంటానుగా, రోజుకి ఎన్నిసార్లు చూసుకుంటూ ఉంటాను. అద్దం లేదు కదా. ఉందిగా. ఎక్కడ? ఓకే, ఈ ముగ్గురులో నెక్స్ట్ అవుట్ అయ్యేది ఎవరు? స్టార్ట్. అయ్యా పాపం 20 పాయింట్లైనా వస్తాయి నీకు అనుకుంటే 16 దగ్గర ఆగిపోయినా. అందుకోసమనే నేను దిష్టి పెట్టినానా? చూడు నీకు పెట్టినానా? బొమ్మకు పెట్టినానా నేను దిష్టి? నాకే పెట్టినాడు నీ కళ్ళు, అందుకోసమే నేనే ఫస్ట్ అవుట్ అయినా. నా కళ్ళతో కూడా దిష్టి తగులుతాయా? 16 వచ్చాయి. చెట్లు లేని వనం చెప్పు. చెట్లు లేని వనం. అరికల్లో టెస్ట్ చేసుకో. యవనం, పవనం. యవనం కూడా, యవనం అక్కడ కూడా చెట్లు ఉండవు, తిగాలే. నర్తిని శ్వేతాలలో నెక్స్ట్ అవుట్ అయ్యేది ఎవరు?
ఫైనలీ 20 పాయింట్లు ఎవరికి వస్తాయి? ఎవరి చేతిలో బొమ్మ ఉంటే వాళ్ళకి 18, లేని వాళ్ళకి 20. రెడీ? క్యాండీ ఇటా అటా అటు. క్యాండీ ఫైనలీ నీ దగ్గరే ఆగింది కాబట్టి నీకు 18 అండ్ నర్తినికి 20. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. చార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక పాట. ఆడా పిల్ల అగ్గి పుల్ల రాజై రాజై రెండు కళ్ళ బుక్కే గిల్లి చూడు మల్లా సిగ్గుల్లో ముగ్గేస్తే సొమ్మసిల్ల. అగ్గి పుల్ల ఆడా పిల్ల రాజై రాజై రెండు కళ్ళ బుక్కే గిల్లి చూడు మల్లా సిగ్గుల్లో వసరా చూరంట వాళ్ళే పొద్దు చల్ చటుకున్న చెడుకున్న నాతో వద్దు కాస్తో కూస్తో కాటా వేస్తే నీ వాస్తంతా చూసాకే బాటా కోస్తా. ఆడా పిల్ల అగ్గి పుల్ల రాజై రాజై రెండు కళ్ళ బుక్కే గిల్లి చూడు మల్లా సిగ్గుల్లో ముగ్గేస్తే సొమ్మసిల్లా. అల్లకల్లు వస్తే తణుకులు చూస్తా చతికిల పడకుండా చతే కలుస్తా. ఇరకొన పెడితే దొరకని దిస్తా చిలికిన ఎన్నెల్లో ఒడే పరుస్తా. నీ పంటుకున్నాక తప్పేందమీ నీ పంటుకున్నాక తప్పేందమీ పడు సొంతమే ఉందిగా ఆయి హామీ. అగ్గి పుల్ల ఆడా పిల్ల రాజై రాజై రెండు కళ్ళ బుక్కి గిల్లి చూడు మల్లా సిగ్గుల్లో ముగ్గేస్తే సొమ్మసిల్ల. ఆడా పిల్ల అగ్గి పుల్ల రాజై రాజై రెండు కళ్ళ బుక్కే గిల్లి చూడు మల్లా సిగ్గుల్లో ముగ్గేస్తే సొమ్మసిల్ల. ఐలా 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 ఓయిలా 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 ఐలా 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 ఓయిలా 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 ఐలా 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 ఓయిలా 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 ఐలా 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 ఓయిలా ఓయిలా వైలా వైలా. చాలా బాగా చేసావు. ఆడపిల్ల అగ్గిపుల్ల, అందుకనే అగ్గిపుల్ల కుక్క పిల్ల సబ్బు పిల్ల ఏదైనా కాదు కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ గారు. ఆడపిల్లల మీదే ఎక్కువగా కవిత్వాలు ఇందుకే ఉంటాయమ్మా. ఆడపిల్ల అగ్గిపుల్ల అయితే మరి మగపిల్లాడేంటి? చేపర్ పుల్ల. సరే బజార్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. ఆడపిల్ల అగ్గిపుల్ల అని త్రిషాని ఎవరు అంటున్నారు? శ్వేత. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్. నీకు 6 పాయింట్. ఒక డైలాగ్. మీ అమ్మ కూరలు ఉప్పు ఏముంటాయో ఏకంగా వీధంతా బుక్కేసావంటే పార్థబాబు వస్తున్నాడు కదా అని. అబ్బా ఈ వెల్కమ్ అట్టుండాలి కదమ్మా. అవును నాన్నోయ్. ఏంటి అటుండాల్సిన వెల్కమ్ ఇటు రాసిందయ్యా? ఏం పర్లేదు, అటు రాసిందనుకో నువ్వు ఇంట్లోకి వస్తుంటే మాకు బాగుంటుందని అర్థం. అదే ఇటుందనుకో నువ్వు వెళ్ళిపోతుంటే మాకు ఇంకా బాగుంటుందని అర్థం.
కదా దానికి ఇంత కష్టపడి వెల్కమ్ రాయటం ఎందుకు బై అంటే సరిపోద్ది కదా. ఈ కాన్సెప్ట్ మీ నాన్నకి ఇంకా అర్థమైనట్లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? పార్సల్ తీసుకురావడానికి స్టేషన్కి వెళ్తున్నాం. ఎలా గుర్తుపడతారు? పెద్దడైపోయి ఉంటాడు కదా. కదా వాడు మనం గుర్తుపడతాడే పద. ఇప్పుడు మీరు ముసలాళ్ళు అయిపోయారు కదా. దేవుడా, కూతుర్నేమంటే క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చావా తండ్రి? రారా. అయ్యో, ఈ సినిమాలో ఆ క్వశ్చన్ బ్యాంక్ పేరేమిటి? శ్రీలేఖ. పూరి. శ్రీలేఖ కారు. ఇప్పుడు ఇంకో పాట. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను ఎందులోని నీకు నేను తీసిపోను నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను పచ్చి పైరగాలి చీల్చి పెరిగినాను ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను నిన్ను చూస్తే ఇల్లగుండా ఉండలేను హై 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 హే సూటు మూడు స్టైల్ సందరా లేని పోని డాబు మానరా ఈ ఊరిలో పై చేయనాదిరా నా గొప్పను ఒప్పుకో తప్పు లేదురా రేవులోని తాడి చెట్టులా నీ ఎక్కువేమిటో ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో. దేవిశ్రీ ప్రసాద్ గారు, మీరు చాలా అన్యాయం చేశారండి. అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల లాంటి పాట ఎంత అందంగా ఉందో. ఇంకొక 2 చరణాలు కంపోజ్ చేసి ఉంటే బాగుండేది కదా. బాబా బాబా, మరీ చిన్నగా ఉంది పాట అని మేము చాలా ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం బాగా బాగా కంపోజ్ చేయండి. ఈ అగ్గిపుల్ల ఎవరు? శ్వేత. ఈ అగ్గిపుల్ల శ్వేతే. కాజల్. ఏంటో ఇవాళ రౌండ్ లో అన్ని అగ్గిపుల్లలే వస్తున్నాయి, చీపురు పుల్లలు ఏం లేవా? శ్వేత, నీకు 6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యరా. ఎక్కువ పాయింట్లు ఉండే వాళ్ళు వచ్చేలాగా చూడు స్వామి. 4. ఒక మారు కలిసిన ఫస్ట్ క్వశ్చన్. అరేబియా, నైలు, నయాగారాలలో నది ఏది? నైల్. యా, ఈజిప్ట్ లో ఉంటుంది కదా. యా, ద నైల్ సివిలైజేషన్ గురించి మనం చదివాం. తీసుకో. ఓకే. శ్వేత 3, నటిని 2. నో వద్దు, తీసుకుంటా ఏంటి అలా అంటే. శ్రీలేఖ 1. దీక్ష. సెకండ్ క్వశ్చన్. నీటి లోతు ఎక్కువైతే నీటి తరంగాల వేగం ఏమవుతుంది? ఆప్షన్. ఏ పెరుగుతుంది, బి తగ్గుతుంది. పెరుగుతుంది. కరెక్ట్. తీసుకో 3. నటిని 1, లక్ష్మీప్రియ 2. నంబర్ 2. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. చంద్రుడు దేని చుట్టూ తిరుగుతాడు? భూమి చుట్టూ. తెలుసా నీకు బాగా? కరెక్ట్, భూమి చుట్టూ తిరుగుతాడు. ఆబ్వియస్లీ నీ దగ్గరనే. 3 పాయింట్స్ శ్వేత. తీసుకుంటా. 3 పాయింట్స్ శ్వేత. దీక్ష 2 పాయింట్స్. శ్రీలేఖ 1 పాయింట్. ఓకేలే, పర్లేదు, తీసుకో. చంద్రుడు భూమి చుట్టూ ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకి తిరుగుతాడు? ఆప్షన్. ఏ పడమర నుంచి తూర్పుకి, బి ఉత్తరం నుంచి దక్షిణం వైపు. వెస్ట్ టు ఈస్టా, నార్త్ టు సౌతా? వెస్ట్ టు ఈస్ట్. పడమర నుంచి తూర్పుకి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. దీక్ష 1 పాయింట్. నర్తిని 1 పాయింట్.
1 point. శిరీష. పురాణాల ప్రకారం నంది ఏ దేవుడికి వాహనం? శివుడు. తీసుకో 6. లక్ష్మీప్రియ 2, శ్వేత 2, దీక్ష 1, నర్తిని 1. మన రాష్ట్రంలో అతిపెద్ద నంది విగ్రహం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్. ఏ వరంగల్, బి అనంతపురం. వరంగల్. కాదు. లేపాక్షి, అనంతపురం. పెద్ద, చాలా పెద్ద విగ్రహం ఉంది. దీనికి రాలే. నెంబర్ 1. ప్రేమ దేశం యువరాణి భూతప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి. చెస్ లో గడులు ఎన్ని రంగుల్లో ఉంటాయి? 2. ఏమిటవి? బ్లాక్ అండ్ వైట్. వెరీ గుడ్. తీసుకో. శ్వేత 3, లక్ష్మీప్రియ 2, దీక్ష 1. చెస్ లో రాజుకు ఎవరు చెక్ పెట్టొచ్చు? చెక్ పెట్టొచ్చు అంటే చెక్ రాసి పెట్టడం కాదు. చెక్. ఆప్షన్స్. ఏ ఆపోజిట్ మంత్రి మాత్రమే పెడుతుంది. బి ఆపోజిట్ నుంచి ఎవరైనా పెట్టొచ్చు. ఆపోజిట్ నుంచి ఎవరైనా పెట్టచ్చు. కరెక్ట్. తీసుకో. 3. దీక్ష 2, లక్ష్మీప్రియ 1. నెంబర్ 5. ఎల్కే అద్వానీ ఏ పార్టీకి చెందినవారు? బీజేపీ. కరెక్ట్. తీసుకో. అయినా చెప్పేసాను. 6. నర్తిని 3, శ్వేత 2, లక్ష్మి 1. ఎల్కే అద్వానీ పేరులో ఎల్ అంటే ఏంటి? ఆప్షన్స్. ఏ లాల్, బి లీలా. లాల్. ఆయన పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. 3 పాయింట్లు. శ్రీలేఖ వద్దు, అందరి దగ్గర తీసుకోవాలి, చీటింగ్ చేయొద్దు అట్లా. లక్ష్మి 1, శిరీష 1, శ్వేత 1. నంబర్ 6. धीरे 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 दिल्ले धीरे 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 दिल्ले जारिपोये ना दिल्ले పిల్లారి వల్లే. కంప్యూటర్ కీబోర్డ్ లో అతి పొడవైన కీ ఏది? స్పేస్. నేను ఇంకా క్వశ్చన్ పూర్తి చేయకముందే స్పేస్ బార్ కొట్టేసింది. కరెక్ట్. 6. శ్రీలేఖ 3, నర్తిని 1, లక్ష్మీప్రియ 1, శిరీష 1. కంప్యూటర్ కీబోర్డ్ లో Shift 8 కొడితే ఏ సింబల్ పడుతుంది? అమ్మో, కంప్యూటర్ గురించి బాగా తెలిసిన వాళ్ళకే ఇది తెలియాలి. ఈ అమ్మాయికి బాగా తెలుసు, అందుకని అంత కళ్ళజోడొచ్చింది. ఎంతసేపు ఫేస్బుక్, ట్విట్టర్, చాటింగ్. అట్లేం లేదు. అబద్ధాలు చెప్పకు. అట్లేం లేదు, నిజంగా మా ఇంట్లో సిస్టమ్ కూడా లేదు. నిజంగా. మరి ఇంత అబద్ధం? ఆప్షన్. ఏ స్టార్, బి హ్యాష్. హ్యాష్ కాదు, స్టార్. Shift 8 కొడితే స్టార్ సింబల్ పడుతుంది. ఇప్పుడు తెలుసుకో. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్డ్ లో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు నర్తిని డాన్స్ చూద్దాం. నర్తిని అన్న పేరు సార్థకం చేసుకోవాలి కదా. తన మాటల్లోనా
నర్తిని బాగా చేసావు. ఓకే, స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. అదే బోలో చిత్రం బోలో. సడన్ గా మా అవతారాలు ఇలా అవతార్ సినిమాలో లాగా అయిపోయాయి ఏంటి అనుకుంటున్నారా? ఇవాళ వచ్చే వాళ్ళు కళ్ళజోడు పెట్టుకొని వస్తున్నారంట. అందుకే మేము కూడా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకొని ఇలా రెడీ అయిపోయాం. అయినా ఎండలు మండిపోతున్నాయండి. బయటికి వెళ్ళేటప్పుడు మామూలు కళ్ళజోడు కాకుండా ఇలా పెట్టుకొని వెళ్తే మొత్తం బాడీ కవర్ అయినట్టుగా ఉంటుంది. మొదటి చిత్రం శ్వేతకు బాగా కనిపించిందంట. విష్ణు చొట్టలు కనిపించాయా నీకు, లేకపోతే విష్ణు ముక్కు కనిపించిందా? స్పెక్స్. విష్ణు కళ్ళజోడా? చూద్దాం ఉండు. yes it is విష్ణు, రైట్ ఆన్సర్. కానీ అన్ఫార్చునేట్లీ విష్ణుకి పాపం మనంత పెద్ద కళ్ళజోడు దొరకలేదు. విష్ణు మేము పంపిస్తాం, మీరు ఇది వాడండి. శ్వేత 6. నెక్స్ట్ చిత్రం శ్రీలేఖ. ఐశ్వర్య రాయా? అవునా? ఏమిటో చూద్దాం. నేను హన్సికని, నాకు కళ్ళజోడు లేదు అంటోంది. నీకు -6. నెక్స్ట్ చిత్రం శ్వేత. వెంకీ. చూద్దాం. ఇట్ ఈస్ సిద్ధు, సిద్ధార్థ్. శ్వేత -6. సిద్ధార్థ్ కూడా మంచి స్టైలిష్ కళ్ళజోడు ఒకటి పెట్టుకొని వచ్చాడు. తనకు కూడా మన సైజ్ కళ్ళజోడు దొరకలేదు, తన సైజ్ కళ్ళజోడు పెట్టుకున్నాడు. నెక్స్ట్ చిత్రం శ్వేత. అమలా పౌల్. అమలా పౌల్ అట కళ్ళజోడు లేకుండా వచ్చింది, కళ్ళు మాత్రమే కనిపించాయి అక్కడ. చూద్దాం. రకి 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 నా కవసాకి, నీకే గురి పెడుతుంది ఈ కన్ను తుపాకి. శ్వేత వాట్ ఈస్ దిస్ యా? కళ్ళజోడులు ఇచ్చాం కదా పెద్ద పెద్దవి, పెద్ద పెద్దగా చూసి చెప్పచ్చు కదా మీరు. -6. నెక్స్ట్ చిత్రం శ్వేత. ఇప్పుడు వెంకటేష్ పక్క. ఓకే చూద్దాం. yes ఫైనలీ వెంకటేషే. ఆయన కూడా కళ్ళజోడు పెట్టుకొని వచ్చారు. నీకు 6. నెక్స్ట్ చిత్రం శ్వేత. త్రిష. చూద్దాము. నేనే, నా దగ్గర ఉండేటువంటి కళ్ళజోడు కన్నా మీ అందరికి పెద్ద కళ్ళజోడులు ఎలా దొరికాయి, నేను ఒప్పుకోను అంటోంది పూరి. అదే దిశ. నీకు 6. ఓకే, అలా చిత్రాల రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, ఇవాళ గేమ్ మీరు ఫస్ట్ అరటి పండు తినండి. ఓకే గర్ల్స్, ఇక్కడ ఎవరికైనా అరటి పండు అంటే ఇష్టం లేదా? ఇష్టం లేదా? అయితే మీరు అరటి పండు బయట పడేసి తొక్క తినండి. అరటి పండే తినండి. ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి ఇందులో. అర్రే, ఆ తర్వాత వచ్చి ఈ రింగ్ లో నిలబడాలి. ఈ హ్యాండిల్స్ పట్టుకొని ఈ బంతిని ఆ మేజ్ లోంచి తీసుకొని వెళ్ళి అందులో వేయండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మంచి నీళ్లు తాగండి. ఇవాళ ఆట అగ్గి పెట్టెతో సంబంధించింది. ఫస్ట్ రౌండ్ లో అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల అని పాడుకున్నారు కదా, అందుకని ఇదిగో ఇలా పెట్టాలి. ఈ 2 దీని మీద ఒకటి పెట్టేసేయాలి. ఇది ఒక గ్రూప్ అన్నమాట. దీనికి 6 పాయింట్లు. మళ్ళీ దీని మీద ఇంకా ఓ 2. ఏయ్, నేను ఎవరు డాన్స్ చేయమన్నారు ఇప్పుడు? ఇలా పెట్టాలి. ఇది ఒక గ్రూప్ అన్నమాట. మళ్ళీ దీని మీద ఓ 2 ఇలా పెట్టాలి. ఇలా మొత్తం అయిపోతే ఒక్కొక్క దానికి 6 6 6 వచ్చేస్తాయి మీకు. ఇప్పుడు
ఒక అగ్గి పుల్ల వెలిగించి నీళ్ళలో పడేసి వెలిగించాక ఇది దీనికి కూడా ఒక 6. ఇప్పుడు దీన్ని మొత్తం తీసి బయట పడేయాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా పెట్టి ఇదన్నమాట ఆట. 1 2 3 గో. కోసం కాంపిటీషన్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky A-Time and I don't care వెరీ గుడ్. సో సక్సెస్ఫుల్లీ ఒక బిల్డింగ్ ఫినిష్ చేసావు అండ్ అలాగే ఒక అగ్గిపుల్ల ఇందులో వెలిగించి పడేసావు. మొత్తంగా నీ పాయింట్లు 48. అండ్ నువ్వు గెలుచుకుంటున్నావు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. ఆడపిల్లల్ని అగ్గిపుల్లలు అని ఎందుకు అంటారు? ఏమో నాకు తెలీదు. ఎందుకంటే ఆడపిల్లలే వేరే వాళ్ళ జీవితాల్లోకి వెలుగుని తీసుకొస్తారు కాబట్టి. ఇంతకన్నా నేనేం చెప్పలేను. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky A-Time and I don't care మొత్తం అంతా బయట పడేసిన తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి. అక్కడ టైం కొంచెం పోయింది. ఇంక ఈ పుల్లలు ఎక్కడెక్కడో పడేసావు. ఓకే, ఆ 3 ఫినిష్ చేసావు, ఇందులో పుల్ల పడేసావు. సో టోటలీ నీకు కూడా 42 పాయింట్స్. వాటర్ ప్యూరిఫైయర్. థ్యాంక్ యూ. శిరీష హైయెస్ట్ స్కోర్తో ఉంది. నువ్వు దాటడానికి ట్రై చేయి. 1 2 3 గో. చీటికి మాటికి ఫైటింగ్ నీటి ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky A-Time and I don't care వెరీ గుడ్. 2 సెట్స్ ఫినిష్ చేసావు, 2 అగ్గి పుల్లలు పడేసావు అండ్ ఇవి కూడా ఫినిష్ చేసేసావు. సో నీ టోటల్ స్కోర్ 66. హాట్ బాక్స్ సెట్. థ్యాంక్ యూ. 1 2 3 గో.
చీటింగ్ చీటికి మాటికి ఫైటింగ్ మీది మీది ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care Stop it! మొత్తంగా 42 పాయింట్లు అండ్ డిన్నర్ సెట్. థ్యాంక్ యూ. శ్వేత నీ టార్గెట్ 9 6. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. Cheating, cheating, marting, fighting, meaty, meaty, rankul kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, moni jeans meedake. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky A-Time and I don't care. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 60 పాయింట్లు. అండ్ రోటీ మేకర్. థ్యాంక్ యూ. ఈ టార్గెట్ 12 6 అయినట్టయితే ఇవాళ నువ్వే విన్నర్ లేదా శ్వేత. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. టీవీ ఎవరింట్లోకి ఎవరింట్లో చూస్తారు? మా ఇంట్లోనే చూసి. ఓకే బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. A bota boti cheating, cheating marting fighting, meaty meaty rankul kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, moni jeans meedake. A square B square A plus B whole square. Tom and Jerry war Ricky A-Time and I don't care. Stop it! ఆపే. ఈ లాస్ట్ ఒకటి మాత్రం టైం అయిపోయిన తర్వాత పెట్టావు, మిగిలినవన్నీ పెట్టావు. అంటే నీకు వచ్చిన పాయింట్లు ఎన్ని? 54. నువ్వు గెలుచుకుంటున్నావు హండీ సెట్. గుడ్ గర్ల్స్, అందరూ బాగా ఆడారు. వెరీ గుడ్. కానీ ఫైనలీ గేమ్ షో ఒకళ్ళే విన్నర్ కాబట్టి ఇవాళ మన స్టార్ యువతి శ్వేత, అగ్గిపుల్ల లాంటి అమ్మాయి. తిరుగుతుండే మేరా కల్ జరుగుతోంది ఆయాయో మెకనా స్కోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్తన కా డాన్స్ ఆయో సో అలా ఇవాళ విన్నర్ గా శ్వేత గెలిచేసుకుంటుంది 21 ఇంచెస్ కలర్ టీవీ.